నేను ఇదే పని వ్యవసాయనా? ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు. మరి కాలువ నీళ్ళు ఏమన్నా నీ పొలానికి వస్తాయా? ఈ కాలువ నీళ్ళు వస్తాయా? మరి కాలువ రానప్పుడు 4 ఎకరాల పరిస్థితి ఏందే? ఏం లేదు, గడ్డి మొలిచింది ఎండిపోయింది. గడ్డి మొలుసుడు ఎండిపోడు. మరి ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ వానకాలం మొదలలేదా? అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమనేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం నీళ్లు ఒక గుంట కూడా వాడతలేవు, కాళేశ్వరం వేస్ట్ కట్టిర్రు, దానికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టిరు అంటారు. వాళ్ళు రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఆడదీసిండు, ఆ కాళేశ్వరం పోయిండు లేదు, దాన్ని చూస్తేనే ఉసపోసుకుంటాడు. నేను ఆడబెట్టాలి 11 కోట్లు నేను అంటాడు. ఏదా చిన్న పర్రెక? చిన్న పర్రెకు ఆడ ఊరగొట్టిపోయాడు, మాకు బాగా చేసిపోయాడు, మేమే కడతాము, దాన్ని ముట్టుకొని అంటాడు. ఇక మునేర చెరువు నీళ్ళు ఇడిచిండామా ఇప్పుడు. సరే, ఇప్పుడు నీళ్లు మంచిగా వస్తున్నాయా? మంచిగా వస్తాయి. సరే, మరి నీళ్లు రాకముందు పంట ఇట్లా పండపోయేది ఏమేమి పండవు, మొక్కలనే తెండిపాయి, మిరప చెట్టు తెండిపాయి, వరి నాటైతే బాగా కొట్టేసుకుంటుంది. అంతేనా? ఎండిపోతే. ఎవరు తెచ్చారు మరి ఈ నీళ్ళు మీకు? కేసీఆర్ హరిశ్రావు పుణ్యం కట్టుకున్నాకు మీకు. ఇప్పుడు వాళ్ళు పుణ్యం కట్టుకున్నట్టే. ఇప్పుడు ఆడుకోవాలి కానీ వాళ్ళకి దండం పెట్టకపోయింది కదా. అంతేనా? మరి ఇప్పుడు కాళేశ్వరం అదైంది ఇదైంది అని చెప్పేటోళ్ళకి, ఖరాబ్ అయింది అది అని అనేటోళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అనేటోళ్ళకంటేనేమో గట్టిన అంటారు వాళ్ళు. అంతేనా? వాళ్ళు గట్టిన అంటారు. అంటే మరి కాంగ్రెస్ వచ్చినాక ఏమన్నా ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఏం చేసింది మీరు రైతులకు? ఏమి లేదు, సిలిండర్ కూడా పైసలు ఎత్తలేడు. సిలిండర్ కూడా ఎత్తలేదా? సిలిండర్లకు ఎత్తలేడు, రైతు బంధు ఎత్తలేడు, బోనస్ లేదు, ఏమి మంచి తులం బాగానే వస్తానంటుంది. ఎక్కడికి తులం బంగారం ఎక్కడికి వస్తుంది? రేగనే బాయ్